అమరావతిపై ఎన్ని విమర్శలు చేసినా కూడా రాజధాని ప్రాంతంకు సంబంధించినటువంటి అమరావతిలో నిర్మాణాలైతే శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్ అవసరాలకు దృష్ట్యా వీటన్నిటికీ అంటే క్వార్టర్స్‌లు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, సీఎం క్యాంప్ కార్యాలయం కావచ్చు, అలాగే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 2019 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ పనులన్నీ కూడా ఒక రకంగా దుమ్ము దులిపి మళ్ళీ పనులు మొదలుపెట్టారు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాకని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే దాదాపు మంత్రుల నివాసాలకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే అవన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం 35 క్వార్టర్స్‌ని ఎక్కడైనా ఒకే సముదాయంలోగా నిర్మిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 25 మంది సీఎంతో కలిపి, డిప్యూటీ సీఎంతో కలిపి 25 మంది మంత్రులు ఉన్నారు. సో మంత్రులకు సంబంధించినటువంటి అయితే మొత్తం 35 క్వార్టర్స్ నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని. సో ఈ ఒక్కొక్క ఇల్లు అంటే మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్ ఏదైతే ఉంటుందో అది దాదాపు ఒక్కొక్కటి 6,660కి పైగా చదరపు అడుగుల్లో నిర్మిస్తూ ఉన్నారు. ఇలా 35 మంత్రులకు సంబంధించినటువంటి 35 నివాసాల సముదాయం అంతా కూడా దాదాపు 2,10,000 పైచిలకు చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే ఎకరాల్లో కనుక చూస్తే ఇది మొత్తం దాదాపు 26.09 ఎకరాలని చెప్పుకోవచ్చు. సో అన్ని మిగతా క్వార్టర్స్ కూడా అన్నీ కూడా ఇలాగే జెట్ స్పీడ్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మంత్రులకు సంబంధించినటువంటి అంటే మరీ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా కానీ అంతే గౌరవంగా మంత్రులకు ఉండే గౌరవం దక్కేలాగా ఉంటూ ఎక్కువ ఖర్చు పెట్టకుండా భారీ విలాసాలకు పోకుండా విలాసవంతమైనటువంటి నిర్మాణాలు కాకుండా G+1 పద్ధతిలో ఇవి నిర్మాణం చేశారు. కింద అంటే పై ఫ్లోర్లో ఇవన్నీ కూడా డూప్లెక్స్ నిర్మాణాలని చెప్పుకోవచ్చు. పై ఫ్లోర్లో మంత్రులకు సంబంధించినటువంటి బెడ్రూమ్స్ అవి ఉంటాయి. కింద మాత్రం డైనింగ్ ఏరియా ఉంటుంది, అలాగే పూజా గది ఉంటుంది, వంటగది ఉంటుంది. వాటితో పాటు ఎవరైనా వచ్చినా కలవడానికి అధికారులతో చిన్న చిన్న సమీక్షలు చేసుకోవడానికి కావచ్చు, నియోజకవర్గాల నుంచి కానీ లేదంటే ఇతర ప్రాంతాల నుంచి మంత్రులను కలవడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కిందే మంత్రికి సంబంధించినటువంటి ఒక ఛాంబర్ ఉంటుంది. అలాగే కొంత ఆఫీస్ స్పేస్ అనేది ఏర్పాటు చేసినట్టుగా కనపడుతుంది. సో చాలా సింపుల్గా ఆకట్టుకునే విధంగా ఈ నిర్మాణాలు అయితే మంత్రులకు సంబంధించినటువంటి నివాస సముదాయాలను అయితే తీర్చిదిద్దినట్టుగా కనబడుతుంది. ఎంట్రన్స్లోనే కొద్దిగా ల్యాండ్స్కేపింగ్ కూడా పెట్టారు, అలాగే పార్కింగ్ ఇచ్చారు. సో ఓవరాల్గా మరీ ఏదో అంటే విలాసవంతంగా కాకుండా చాలా సింపుల్గా చూడడానికి అందంగా ఉండేలాగా ఈ మంత్రుల నివాసాలని కూడా తీర్చిదిద్దినట్టుగా కనబడుతూ ఉంది. అలాగే ఇప్పుడు అమరావతిలో ప్రస్తుతం ఏవైతే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జీలకు సంబంధించినటువంటి నివాసాలు, అలాగే హైకోర్టు భవన నిర్మాణము, అలాగే అసెంబ్లీ భవన నిర్మాణము, ఇవన్నీ కూడా నిర్మాణాలు, అలాగే గ్రూప్ 4 ఎంప్లాయీస్కి ఇతర పై అధికారులకు కావచ్చు వీళ్ళందరి క్వార్టర్స్ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలను పూర్తి చేయాలన్నటువంటి డెడ్లైన్స్ ఏవైతే గతంలో ఉంచిందో మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి సమీక్షలో అందుకు అనుగుణంగా పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికైతే మంత్రుల నివాస సముదాయం దాదాపుగా పూర్తయినట్టుగా మనం భావించవచ్చు. సో విజువల్స్లో చూడొచ్చు ఎంత అంటే ఆ నివాస సముదాయాలన్నీ కూడా ఎలా ఉన్నాయో. సో ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక రకంగా రాజధానికి సంబంధించినటువంటి కొత్త రూపం చెప్పుకోవచ్చు. గతంలో రాజధాని ప్రాంతంలో అంటే పనులు జరుగుతాయా లేదంటే వేల ఎకరాలు తీసుకున్నారు అనేటువంటి రకరకాల విమర్శలు చేసినా కూడా రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త నగరం నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రజల ఆకాంక్షల మేరకు రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుంటూ ఉంది. త్వరలోనే ఇక్కడ మిగతా సంబంధించిన అంటే ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు అందరికీ కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో పనిచేసేలాగా నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యేలాగైతే ఈ వీడియోలో చూసవచ్చు మనం చాలా స్పష్టంగా కనపడుతుంది.